హలో హాయ్. ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 ఎగ్జామ్స్కి సంబంధించి ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన అంశాన్ని మీతో ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. మహాభారతంలో మీరు లక్క ఇల్లు అనే పేరు విని ఉంటారు. పాండవులను ఈ లక్క ఇంటిలో ఉంచడానికి దుర్యోధనుడు చేసినటువంటి కుట్ర. దుర్యోధనుడు ఏం చేశాడు? పాండవులను ఏ విధంగా అయినా అంతం చేయాలనేటువంటి ఆ దుర్బుద్ధి వాళ్ళకు ఉందని మీకు తెలుసు. అందులో ఏం చేశారు? వామనావతారం అనే ప్రాంతానికి వీళ్ళని వెళ్ళేలా చేసి, పురోచునిచే లక్క ఇల్లును నిర్మింపజేశారు. ఆ లక్క ఇంటిని అర్ధరాత్రి పూట దాన్ని అందులో వారు ఉండగా హతమార్చడానికి ప్రయత్నం చేశారు. చివరికి ఏమైందంటే సొరంగ మార్గం ద్వారా వారు బయటపడి ప్రాణాలను రక్షించుకున్నారు. ఇందులో మీరు ఎప్పుడు కూడా మీరు గాని చూస్తే దుర్యోధనుడు కపట బుద్ధితో వ్యవహరిస్తున్న సంగతిని మనకు అనేక సందర్భాల్లో తెలుస్తుంది. ఇతనికి కర్ణుడు కూడా జత చేరి ఎలాగైనా పాండవులను అంతమొందించాలనేటువంటి ప్రయత్నాలు, కర్ణుడు సలహాలు ఇస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మీరు మహాభారతంలో చూసి ఉంటారు. అందుకనే కర్ణుడు అనేటువంటి వచ్చినప్పుడు కూడా మనకు ఒక మంచి అంశం వస్తుంది. కర్ణుడు అనేటువంటి వాడు ఏ రకంగా అతని పుట్టుక వృత్తాంతం తెలిసిన వాళ్ళకి మీకు ఒకటి అర్థమే ఉంటుంది. అతను రాధచే పెరిగి పెద్దవాడవుతాడు. అందుకే రాధేయుడయ్యాడు. అందుకనే కర్ణుడికి మరొక పేరు రాధేయుడు అని అడుగుతూ ఉంటారు. ఈ అంశాలను ఎండోమెంట్ ఆఫీసర్స్లో మీరు గమనంలోకి తీసుకుంటూ ఉంటారు. ఇంకొక ఆసక్తికరమైన అంశాన్ని నేను మీకు చెప్తా. రామాయణంలో ఆయనం అంటే మార్గం కదండి. మార్గం అంటే ఒక చక్కటి మార్గం. అది జీవన సాఫల్యత కానీ ఏదైనా కానీ. అటువంటి రామాయణంకి సంబంధించిన ఒక గొప్ప ఆలయం మన ఆంధ్ర ప్రాంతంలో ఉంది. ఆంధ్రదేశంలో, ఆంధ్రప్రదేశ్లో. అదే ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడ్డ ఒంటిమిట్ట. ఇక్కడ పరీక్షల కోణంలో గమనించినప్పుడు ఒంటిమిట్టలో ఉన్నటువంటి రాముడు ఎవరు అని అడుగుతారు. కోదండ రాముడు ఇక్కడ ఉన్నాడు. అందుకే కోదండ రామస్వామి ఆలయం ఇక్కడ ఉన్నది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఈ కోదండ రామస్వామి ఆలయం ఏదైతే ఉందని మనం చెప్తున్నామో దాని యొక్క గోపురం చోళ శిల్ప సంప్రదాయంతో నిర్మించబడినది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి అడుగుతాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఇక్కడ ఈ కోదండ రామస్వామి ఆలయాన్ని ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ సందర్శించి ఆయన రికార్డ్ చేశాడు ఈ ఆంధ్ర భద్రాద్రి గురించి. మరికొన్ని అంశాలు మరొక అంశంతో మనం మరొక వాటిలో చర్చ